ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఈ నెల 20న జరగనున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను పిలుపునిచ్చారు. వాసవి అమ్మవారి గౌరవం ఆర్యవైశ్యులందరికీ గౌరవంగా ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు ఆర్యవైశ్యుల కోరికను మన్నించి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ఆర్యవైశ్యుల చిరకాల కోరికైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మాఘశుద్ధ విదియ రోజున అధికారిక కార్యక్రమంగా చేయాలని ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మొదటి సంవత్సరమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్యక్రమాన్ని టేకాఫ్ చేసి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఏ విధంగా అయితే తిరుపతిలో తిరుమతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఎలాగైతే కనకదుర్గమ్మ వారికి విజయవాడలోని కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా స్వయంగా పెనుగొండ వచ్చి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటింపజేసి స్వయంగా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే అమ్మవారికి గౌరవం వస్తే మా అందరికీ గౌరవం వచ్చినట్టుగానే మేమందరం కూడా భావించేవాళ్ళం. అటువంటిది గతంలో అనేక మంత్రిగా పనిచేసినా కూడా ఇదే డిపార్ట్మెంట్ అతని కింద ఉన్నా కూడా కనీసం ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కోరికను మన్నించి దాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దడం జరిగింది. ఆర్యవైశ్యుల చిరకాల కోరికైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర